ఒక గ్రామంలో ఉండే చిన్న పిల్లవాడు దివాకర్. అతని కుటుంబం ఎంతో పేదరికంలో జీవించేది. ప్రతిరోజూ అతని తండ్రి కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాని ఒకరోజు పెద్ద క్షుద్ర తుఫాను వచ్చి అతని ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబం రోడ్డున పడిపోయింది. దివాకర్ తండ్రి దుఃఖిస్తూ, ఇప్పటివరకు సంపాదించినదంతా పోయింది, ఇక మనం ఎలా బ్రతుకుతాం అని తల పట్టుకున్నాడు. ఆ మాటలు విని దివాకర్ తన తల్లిదండ్రులను చూస్తూ, అమ్మా నాన్న, మనం భయపడకూడదు, మనతో యేసు ఉన్నాడు, ఆయన మనను విడిచిపెట్టడు అని ధైర్యం చెప్పాడు. దివాకర్ గ్రామంలోని చిన్న చర్చి వద్ద ప్రార్థించేందుకు వెళ్ళాడు. కన్నీళ్లతో, యేసయ్యా, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మా కుటుంబాన్ని కాపాడు, మాకు ఆశీర్వాదం ప్రసాదించు అని ప్రార్థించాడు. ఆ రాత్రి దివాకర్కి ఒక అద్భుతమైన కల వచ్చింది. అతని ముందే తెల్లని వస్త్రధారణలో కాంతివంతమైన యేసయ్య నిలబడి ఉన్నారు. యేసయ్య కొంచెం దూరంలో నిలబడి ప్రేమగా దివాకర్ను చూసి, దివాకర్, భయపడవద్దు, మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను, నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నీవు నాతో నమ్మికగా ఉన్నావు, కాబట్టి త్వరలోనే నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. మీ తండ్రి కష్టపడి పనిచేస్తున్నాడు, మీ తల్లి బాధపడుతోంది, కాని నేను మీ అందరినీ రక్షిస్తాను, నీవు నమ్మకంగా ఉండు, ధైర్యంగా ముందుకు సాగు అన్నాడు. ఆ మరునాడే ఊర్లో ఉండే ఒక పెద్ద దాత దివాకర్ కుటుంబానికి సహాయం అందించేందుకు ముందుకొచ్చాడు. అతను కొత్త ఇల్లు కట్టించి దివాకర్ తండ్రికి మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇది చూసి గ్రామంలోని వారంతా ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగారు. దివాకర్ చిరునవ్వుతో, నమ్మకానికి ప్రార్థనకు శక్తి ఉంది, యేసు ఎప్పుడూ మనలను రక్షిస్తాడు అని చెప్పాడు. ఆ రోజు నుండి గ్రామమంతా యేసుని నమ్మి ఆయన గొప్పతనాన్ని స్వీకరించింది. యేసు ఎప్పుడూ తన భక్తులను విడిచిపెట్టడు.